హలో, మా నాన్నగారు నా పెళ్లి కోసం ఒక అబ్బాయిని చూశారు. ఏంటి, నువ్వు కూడా సరే అని చెప్పేశావా? హలో, నేనేం చేయగలను? ఆయన చస్తే చస్తాడు గాని ఇంటర్ కాస్ట్ మ్యారేజ్కి అయితే ఒప్పుకోరు. అసలు మా ఇంట్లో కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్కి ఒప్పుకోరు. ఎందుకు మనం పరిగెత్తిపోకూడదు? హలో, ఇప్పుడు తర్వాత మనం ఎక్కడికిదా వెళ్తాము? కాన్పూర్లో నాకు పని దొరికింది. అక్కడికి వెళ్ళి మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. ఓకే. మనం ఎప్పుడు బయలుదేరుతామని నేను నీకు ఫోన్ చేసి చెప్తాను, సరేనా? అంతవరకు మనం కలవడం మానేద్దాం. సరే. ఓకే, ఇప్పుడు నువ్వు బయలుదేరు. ఎవరైనా మనల్ని చూస్తే పెద్ద సమస్య అవుతుంది. సరే. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. ఇదే నా కొత్త ఇల్లు. మనకి పెళ్ళైన తర్వాత మనం ఇక్కడనే ఉండబోతున్నాం. ఓ అలాగా? ఇల్లు ఎలా ఉంది? బావా, ఎవర్రా తను? ఏం ఆలోచిస్తున్నావు? ఏంట్రా, ఏదైనా ప్లాన్ చేస్తున్నావా? బావా, ఏం చేస్తున్నావురా? బావా, అనవసరంగా తన వెనకాలే పడకరా. నా దగ్గర సూపర్ ఐటమ్ ఒకటి ఉంది. తనతో నీకు ఎలాంటి సమస్య రాదు. అలాంటివి చాలా దొరుకుతాయిరా, కానీ ఇలాంటివి దొరకవు కదా. ఎంత అందంగా ఉందో చూడు. ఆ ఫిగర్ను చూడరా. అవునరా బావా, ఆంటీ సూపర్గా ఉంది. రే, ఇలా చూడు, తను నాకు కావాలరా. పదరా, చూసుకుందాం. సరేరా, వెళ్దాం. మై డియర్ బోజీ. ఏంటి, మీరు పొద్దున్నే ప్రారంభించారా? ఇక్కడ చూడు డార్లింగ్, ఇక్కడ అన్ని నీకు నచ్చిందేగా? సాటిస్ఫైడ్ గా ఉన్నావా? మీరు నాతో ఉన్నారు కదా, నాకు నచ్చింది. నేను నీ దగ్గర ఒక విషయం చెప్పాలి. చెప్పండి. కంపెనీలో 2 నెలల ట్రైనింగ్కి ముంబై పంపిస్తున్నారు. ఏంటి, మనకిప్పుడే పెళ్ళయింది, మీరేంటంటే ఇప్పుడే వదిలేసి వెళ్ళిపోతానంటున్నారు. ఇక్కడ నాకు ఎవ్వరూ అసలు పరిచయం కూడా లేరు. డార్లింగ్, ఒట్టి 2 నెలనే. అది కాకుండా శనివారం ఆదివారం ఇక్కడనే రాబోతున్నాగా. ఇంతకీ నేను రోజు నీకు వీడియో కాల్ చేసి మాట్లాడతాను. అది కాకుండా ఇక్కడ ఉన్నవాళ్ళు మంచివాళ్ళేగా. నీకు ఏమైనా ఒక సమస్య అంటే నాకు వెంటనే కాల్ చేయి. సరే. సరే, నేను వెళ్ళొస్తాను. ఏమైనా సమస్య అంటే వెంటనే నాకు కాల్ చేశారనా? ఏం బాధపడకు. సాటర్డే అంటే నేను ఇక్కడ వచ్చేస్తాను, సరేనా? గుడ్. బాయ్. వస్తాను. అరే, ఆలూకన్నా, ఎక్కడికి బయలుదేరారు?
ముంబై దాకా ఆఫీస్ పనిగా వెళ్తున్నాను. సంతోషమన్నా. మళ్ళీ మీరు ఎప్పుడొస్తారు? కొన్ని రోజుల తర్వాత నేను ఇక్కడ వచ్చేస్తాను. ఓకే, సరే, జాగ్రత్తగా వెళ్ళండి. థ్యాంక్ యూ. హ్యాపీ జర్నీ. నీ Thanks. ప్రయాణం బాగా జరగాలన్నా. చాలా థ్యాంక్స్. వెళ్దామా? రేయ్, అక్కడ చూడరా. అక్కడ? అదిగో అక్కడ. ఎక్కడ తను? సరే రా వెళ్దాం. సరే పద, వెళ్ళి చూద్దాం. త్వరగా రా రే. ఉండి వస్తున్నాను. బావా, ఆంటీ సూపర్గా ఉందిరా. అలా చూడు బావా, మెరిసిపోతోంది. ఏమైందిరా నీకు? దేని గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు? వాడు ఆలుకి ఇప్పుడు ఇంట్లో లేడు. ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? చూసావు కదా. నాకు తెలుసు బావా, నువ్వు కిలాడివి, నువ్వు పెద్ద కిలాడివి. రే ఇలా చూడు, చెప్పరా. నేను చెప్తున్నాను కదా, మంచి ఐటమ్ ని నీకు సిద్ధం చేసి పెడతానని. ఆ ఆంటీ వెనకాల ఎందుకు పడుతున్నావురా? ఆ ఆంటీకి పెళ్లి కూడా అయిపోయింది. ఏదైనా సమస్యలో ఇరుక్కున్నావనుకో, నీ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. ఇలా చూడు, ఒక అన్నగా నీకు ఒక అనుభవాన్ని నేనిప్పుడు చెప్తా. నేను విను. వీళ్ళ దగ్గరున్న సంతోషం అమ్మాయిల దగ్గర ఉండదు. నువ్వు భలే గొప్పోడివిరా. సరే చెప్పు, వాడి బ్యాగు చూసి నువ్వు ఎన్ని రోజులు ఊరికెళ్ళి ఉంటాడో చెప్పగలవా నువ్వు? రావడానికి 2-3 వారాలన్నా పడుతుందిరా. 1-2 వారాలకి. అయితే నేనేమనుకుంటున్నాను, నువ్వు కూడా అదే అనుకుంటున్నావు అనుకుంటున్నాను. రే ప్లీజ్ రా, ఏదో ఒకటి హెల్ప్ చేయరా. ప్లీజ్ రా, ఏదో ఒకటి హెల్ప్ చేయి. ఇదే ఆఖరి అనుకుని చేయరా. ఈ సంవత్సరం నా బర్త్డే గిఫ్ట్ గా ఈ పని మాత్రం చేసి పెట్టరా. దీని తర్వాత ఇంక నిన్నేం అడగను. నీకు లాక్డౌన్ అని కూడా చూడకుండా గిఫ్ట్ తెచ్చివ్వాలా? నా దగ్గర ఒక ఐడియా ఉంది బావా, కానీ అది కొంచెం రిస్కే. పక్కా సేఫ్. ఏంటి చెప్పు. ఇలా రా చెప్తా. సూపర్ ప్లాన్ మావా. నీకోసమేరా నేను ఇలాంటి పని చేస్తుంది. సరే పద వెళ్దాం. డార్లింగ్, డార్లింగ్, డార్లింగ్ ఎక్కడ ఉన్నావు? డార్లింగ్, డార్లింగ్, కిచెన్లో ఉంటుందా? వర్ష, 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 ఎక్కడ వెళ్ళిందో తెలియట్లేదే. వర్ష ఎక్కడికి వెళ్ళింది? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది. ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదే. వర్షకి ఏమై ఉండకూడదు.
వర్ష వర్ష ఫోన్ ఎవరూ తీయట్లేదు. ఏమై ఉంటుంది? వర్ష పోలీసులో కంప్లైంట్ ఇద్దాం. హలో, పోలీస్ స్టేషనా? నా భార్య ఎక్కడ కనపడలేదు సార్. సార్ 48 అవర్స్ తర్వాత కాల్ చేయాలా? సరే సార్, సరే సార్, సరే. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసి పెట్టి ఉంది? నమస్కారం సార్. సార్ నా పేరు మహాదేవ్ వర్మ. నేనే మీకు కాల్ చేశాను. అలాగా? సార్ నా వైఫ్ కనపడలేదు సార్. దానికి మీరు ఒక కంప్లైంట్ ఇవ్వాలి కదా, తర్వాత ఒక 48 అవర్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. సార్ నా 2 రోజుల ముందే కాల్ చేశాను. 48 అవర్స్ అయిపోయింది. ఓకే, పదండి వెళ్ళి చూద్దాం. ఏం జరిగిందని కొంచెం చెప్తారా? సార్ 4 రోజుల ముందు హా. మీ పెళ్ళాంతోటి మీరు చివరిగా ఎప్పుడు మాట్లాడారు చెప్పండి. 4 రోజుల ముందు మాట్లాడాను సార్. ఓ అలాగా? సార్ 2 రోజుల ముందే నా ట్రైనింగ్ అయింది. వచ్చి ఇంట్లోపల అన్ని చోట్ల వెతికాను. వర్ష ఎక్కడ కనపడలేదు సార్. వెంటనే నేను పోలీసుకి కాల్ చేశాను. వాళ్ళే 48 అవర్స్ తర్వాత కాల్ చేయమన్నారు సార్. ఓ ఓకే. దానికి తర్వాతే మీరు వచ్చారు సార్. సార్ మీరే నా భార్యని ఎలాగైనా కనిపెట్టి ఇవ్వాలి సార్. ప్లీజ్ సార్. అది కాకుండా ఈ ఏరియా మాకు చాలా కొత్త సార్. తమ్ముడు నువ్వా? అరే మీరెలా వచ్చారు? ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. అయినా మీరేంటి ఇంత తొందరగా వచ్చారు? మీరు 2 వారాల తర్వాత కదా వస్తానన్నారు. ట్రైనింగ్ అయింది, అందుకే 2 రోజుల ముందే వచ్చేసాను. సరే సార్ ఏంటి? సార్ ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఇక్కడ ఏ సమస్య లేదుగా. వర్ష 2 రోజుల్లో కనపడలేదు సార్, దానికే ఇక్కడ వచ్చారు. ఏంటి? తనకేమైంది? దానికి ఏమైందో తెలియట్లేదు. 2 రోజులుగా ఫోన్ ట్రై చేస్తున్నాను, తన సెల్ స్విచ్ ఆఫ్లోనే ఉంది. అందుకే నేను కంప్లైంట్ ఇచ్చాను. సార్ కూడా దానికోసమే వచ్చారు. మీకు నా సాయం కావాల్సి వస్తే ఆలోచించకుండా అడగండి అన్నా, సరేనా? నేను ఖచ్చితంగా చేస్తాను. సరే. రాజ్ ఎక్కడా? రాజ్ ఒక పని మీద బయటూరు దాకా వెళ్ళాడు. వాడు 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తాడు. చేరలే తమ్ముడు. సరే మంచిదన్నా, నేను చూద్దాంలే. వెళ్ళొస్తాను. ఈ అబ్బాయి ఎవరు? వీడు సన్నీ. మ్మ్. ఇక్కడ వచ్చిన తర్వాత అలవాటయ్యారు. అలాగా? మీరు ఊరికి వెళ్ళేటప్పుడు దీని గురించి వేరే ఎవరికైనా చెప్పారా? లేదు లేదు, ఇక్కడ అంతా మాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేదు. నేను బయలుదేరేటప్పుడు సన్నీ రాజుని కలిసే వెళ్ళాను. నేను పని విషయంగా బయటూరికి వెళ్ళడం చెప్పాను. ఓకే సరే, అయితే నేను బయలుదేరుతాను. ఏదైనా సమాచారం అందితే చెప్పి పంపిస్తాను. సరే సార్, మ్మ్. కొంచెం త్వరగా కనిపెట్టివ్వండి సార్. సరే నేను వస్తాను. చాలా థ్యాంక్స్ సార్. రాజ్ రాజ్ అరే ఏంటా? ఏంట్రా ఊరికే? ఇలా చూడు, అతను పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడ్రా. దానివల్ల ఏంట్రా? పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా మొదలు పెట్టారు. వాళ్ళకి మన మీద అనుమానం కలిగింది. నేను వాళ్ళని కలిసి వచ్చిన తర్వాతే ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాను. నీతో ఎన్నిసార్లు చెప్పాలరా బయటికి వెళ్ళి తిరగొద్దని? దీనంతటికీ కారణం నేనేనైనట్టు మాట్లాడుతున్నావు. దీనికి నువ్వేరా కారణం. దీనంతటికీ కారణం నువ్వే. అలా అయితే దీనికి మొత్తానికి కారణం నేనే కదా? సంతోషంగా గడిపింది నువ్వు, ఐడియా మాత్రమే నాది. మనిద్దరం గొడవ పడ్డం మానేసి ఇందులో నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచిద్దాం, అర్థమైందా? మనం ఏం చేయాలో చెప్పు. అయితే ఒకటి చేద్దాం, దీన్ని చంపి పడేద్దాం. రేయ్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎప్పుడు చూసినా చంపేద్దాం చంపేద్దాం అంటూనే ఉన్నామేంటి? తనని గనక చంపేస్తే మనం దొరికిపోతాం. దీనికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉందిరా. తన్ని తీసుకెళ్లి ఎక్కడైనా వదిలిపెట్టి మనం అక్కడి నుంచి పారిపోదాంరా. మనం లండన్కి పారిపోదామా? 2-3 సంవత్సరాల తర్వాత ఈ కేసు క్లియర్ అవ్వగానే ఎవ్వరూ ఏమీ పట్టించుకోరు. నీ కోపాన్ని కొంచెం పక్కన పెట్టి నేను చెప్పేది ఆలోచించు. రారా త్వరగా. అన్ని పాక్ చేద్దాం రా, పద.
పద 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 రా, రా, రా. త్వరగా. త్వరగా రా. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి తీ, తీ, త్వరగా తలుపు తీ. ఏయ్, వెళ్ళండి రా. కూర్చోండి. సార్, నేనేం చేయలేదు సార్. సార్, మాకేం తెలీదు. కూర్చోమని నేనేం చేయలేదు. చెప్తున్నానా? మాకేం కూర్చోండి. తప్పు తెలీదు. సార్ ప్లీజ్ సార్ మాకేం తెలియదు సార్. మీరు లోపలికి వెళ్ళి వెతికి చూడండి. సార్, 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 నేనేం వద్దు చేయలేదు సార్. ప్లీజ్ సార్ సార్, చెప్పండి నేనేం సార్. చేయలేదు. గమ్మున సార్, కూర్చోండి. మాకేం తెలియదు సార్ ప్లీజ్ సార్. వర్ష కూర్చో వర్ష. సార్ 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 ప్లీజ్ సార్. ఆగండి, ఆగండి. నేను చెప్పేది వినండి. ఆగండి. కొట్టకండి. ఆగండి. ప్లీజ్ సార్. నేను చూసుకుంటాను. మీరు కూర్చోండి. నేను మాట్లాడతాను. అడుగుతాను. కూర్చోండి. ఏయ్, చెప్పండి రా. ఏం జరిగింది చెప్పండి రా. మర్యాదగా నిజం చెప్పండి, లేకపోతే మీరు నా ఇంకొక రూపం చూస్తారు. చెప్పరా. మీరా ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ ఏం చేస్తున్నారు? అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరిద్దరు కలిసి ఎంత పెద్ద తప్పు చేశారో తెలుసా మీకు? ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు. సార్, సార్, మేమేం చేయలేదు మీ సార్. ఇద్దరిని నేను క్షమించండి ఊరికే సార్. వదిలిపెట్టను. సార్, 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 ప్లీజ్ సార్, లేండి. సార్, 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 క్షమించండి సార్. లేవండి. సార్, తప్పైంది సార్, సార్, ప్లీజ్ సార్, వద్దు సార్, వాళ్ళు సార్, సార్, వాళ్ళు వదలకండి సార్. వర్ష